షటిలా నాకు ఆడ రాదుగా. నాకు బాల్ వేయనికి కూడా రాదు. అంటే నాకు బాల్ వేయరాదు కదా. నాకు బాల్ వేయరాదుగా అంటే నువ్వు ఏడ నేర్చుకున్నావు క్రికెట్? వాళ్ళ దగ్గరనా? వాళ్ళు ఏడున్నారు వాళ్ళు? ఎవరు ఇష్టం నీకాడ? ధోనా? నువ్వు ధోనితో ఉన్నావా? నీకా? ధోని బ్యాట్ నీకు ఇచ్చిండా? నువ్వు మోసినావా దాన్ని? నువ్వా మోసినావా నువ్వు అసలు ఆ ధోని బ్యాటును? చూసినావా అసలు నువ్వు ధోనిని చూసినావా? ఎట్లుంటాడు? అవునా? అట్లా ఊపుతాడా? మరి నిన్ను చూసిండా ధోని? నిన్ను చూసిండా? ఏమన్నాడు? తీసుకోవాలి ఇచ్చిండు. ఇక నువ్వు ధోనిని అడిగితే బాల్ కూడా కాదు బ్యాటే. నువ్వు ఏడా ఆడనే? ఓయమ్మో, ఎప్పుడు పోయినావు? సాయంత్రం. నువ్వు సాయంత్రం పోయి మళ్ళీ వచ్చేసినావా? ఇక కాల్ రా. ఇది నిజమవుతుందా? నిజంగా నిజమవుతుంది అంటావా? నేను నమ్మను. నువ్వు ఎప్పుడు పోయినావు? ఎప్పుడు బాల్ తీసుకున్నావు? అదే ధోని దగ్గర అడుగంగానే ధోని బ్యాట్ ఇచ్చేసిండు నీకు. డబ్బున పట్టు తీసుకొని ఇస్తూనే ఉన్నాడు. ఇక ఆ బ్యాట్లో సగం ఉండొచ్చు నువ్వు. లాలిపాప్ కూడా ఇచ్చిండా? అమ్మనే, నీకు ధోని అంటే అంతగానే ఇష్టమా? ఎట్లా ఆడతాడు ధోని క్రికెట్? అవునా? ఇవన్నీ గమనిస్తావు నువ్వు పోతే? నువ్వు టీవీలోకేం చూసినావు? ధోని దగ్గర పోలే. నిజం కాదు, అబద్ధం చెప్తున్నావు. ధోనిని కలవడం ఆషామాషి మాటలు అనుకుంటున్నావు బిడ్డ? నిజంగా కలుస్తావంటావా నువ్వు ధోనిని? ఎప్పుడు? పార్టీ? బ్రేక్ఫాస్ట్? సమోసా వేడి వేడి తీస్తాడు. అన్ని ధోని నేను తినేస్తాం. అవన్నీ ధోనికి ఇష్టం ఉండదంట. మరి ఇష్టం నీ చెప్పిండా? చెప్పిండు ఫోన్ చేసి. ఏ ధోని నెంబర్ చెప్పరా? 1045.
నెంబరా అది ధోని నెంబర్ ధోని నెంబర్ అది ధోని నెంబర్ అంటావు. అమ్మో బర్గర్ టిఫిన్స్ కూడా చేస్తారులే. సమోసా అయినా వేడి వేడిగా తెస్తాడు. ఆ, వేడి వేడిగా కొట్టనీకి వస్తారు అలా ఫ్యాన్స్ నేను. ఆ, నువ్వు ఆయన ధోని ఫ్యాన్ అయ్యింది. అయినా నేను హీరో మహేష్ బాబు అయినా నేను అట్లా. ఇది నా ప్లాన్. నీ ప్లాన్ ఇది నా ఐడియా. ఐడియా. నాకు ఎట్లుంది మూతి